తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏందనేది తెలుసుకునేందుకు మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. తెలంగాణ గ్రూప్ 2 మీద ఉన్న స్టేని తొలగించిన హైకోర్టు నియామకాలన్నీ కూడా తుది తీర్పుకి లోబడి ఉంటుందని స్పష్టం చేసిన ధర్మాసనం. సో ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మహిళా రిజర్వేషన్కి సంబంధించిన కేసుకు సంబంధించి గౌరవ ధర్మాసనం అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. సో ఒకసారి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 35 ఐటెం నెంబర్ 49గా నిన్న ఈ కేసు గౌరవ ధర్మాసనం ముందుకైతే రావడం జరిగింది. అందులో భాగంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయవాది గారు వాదనలు ప్రారంభించి స్టేని తొలగించాలని చెప్పేసి వారు వాదనలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గత వాదనలలో స్టే అనేది ఎక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్లో లేదని బై డిఫాల్ట్గా ఆర్డర్ కాపీలో స్టే అని వచ్చిందని కూడా వారి యొక్క వాదనలో వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ న్యాయవాదులు కూడా వారి యొక్క వాదనలు కూడా చెప్పడం జరిగింది. సో పూర్తిగా ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం స్టేని ఎత్తివేస్తున్నామని మళ్ళీ రివైజ్డ్ ఆర్డర్ కాపీని అప్లోడ్ చేస్తామని తెలియజేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే తెలంగాణ గ్రూప్ 2 మీద ఉన్నటువంటి స్టేని ధర్మాసనం ఎత్తివేసింది. సో దీనివల్ల యథావిధిగా మళ్ళీ నియామక ప్రక్రియ కొనసాగించే అవకాశం అయితే ఉంది. సో ఇదే సమయంలో ధర్మాసనం ఒక కీలక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. నియామకాలన్నీ కూడా కోర్టు ఒక తుది తీర్పుకు లోబడి ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ తుది తీర్పుకి లోబడి అంటే మొత్తం పోస్టులకి కలిపి చెప్పినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పిటిషనర్స్ ఎవరైతే కేసు ఫైల్ చేస్తారో ఆ కొంతమందికి మాత్రమే ఈ యొక్క లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ అందరికీ చెప్పినట్టుగా మనకైతే తెలుస్తుంది. బట్ ఏదైనా ఒకసారి ఆర్డర్ కాపీ అప్లోడ్ చేస్తేనే మనకి క్లియర్ కట్గా మరి స్టేని తీసేశారా, అదేవిధంగా తుది తీర్పు అనేది కేవలం పిటిషనర్కి సంబంధించిందా లేకపోతే ఎంటైర్ పోస్టులకి వర్తిస్తుందా అన్నది మనకి పూర్తిగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో చేసే సమయానికైతే మనకి ఇంకా హైకోర్టు వెబ్సైట్లో ఎటువంటి ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు, డైలీ షీట్లో కూడా. సో చూద్దాం, మరి ఒకసారి ఆర్డర్ కాపీ అప్లోడ్ అయిన తర్వాత మనం పూర్తిగా దీని గురించి మాట్లాడుకునేందుకు ప్రయత్నిద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. సో ఎట్టకేలకి తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందని మనం భావించవచ్చు.